చాలా అంటే చాలా దారుణాలకి దిగజారిపోయాడు. అంటే అఘోరిని చాలా మంది హిందువులు కొట్టాలి, లేకుంటే మన సనాతన ధర్మాన్ని తన్నాలి. నిజం, ఎక్కడ కనబడితే అక్కడ ఏదుంటే అది ఇచ్చుకొని దెంగండి, తప్పులేదు. ఎందుకంటే వాడి చేసేవి ఏదో వికృత చేష్టలు అలాంటి. అసలు నేను ఆధ్యాత్మిక గురువులాగా వచ్చాను, నాకు అసలు ఆ కామవాంఛలు ఏమి ఉండవు, నాకు అటువంటి ఫీలింగ్స్ ఉండవు అన్న ఈ పనికిమాలినోడు ఎదవ లుచ్చగాడు ఈడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఒక పెళ్లి కాదు, జనవరి 1 లో ఒకదాన్ని చేసుకుంటే ఎండింగ్ లో ఒకదాన్ని చేసుకున్నాడు. మరి దాన్ని ఏమంటారు? అది కామవాంఛ కాదా? అది అంతా ఏమంటారు? దాన్ని ఏమంటారు అన్న? మరి దీని మీద కూడా నాన్ వెజ్ అంటే ముళ్ళు లేని వాడికి అదేదో చెప్పాడు ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా ఆటగాడు ఇంకా ఎంటర్ అవ్వలేదేంటో అనుకున్నాను. ఆటగాడు వచ్చాడు, ఆటగాడు వచ్చిన తర్వాత మామూలుగా లేదు, నిజంగా ఒక ఆట ఆడిచ్చేసాడు. వీడు బెట్టింగ్ యాప్స్ లో కూడా ఉన్నాడంట. నేను ఒకటి చెప్తున్నా, ఈ అఘోరి అనేవాడు దొంగన కొడుకు. వీడు శ్రీనివాస్ ఏలూరు శ్రీనివాస్ అనే ఎదవయ్యుడు. వీడు జనాల్ని మ్యానిపులేట్ చేసి మతాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం అందరిని ఈ సనాతన ధర్మాన్ని మంట కలుపుతానికి వచ్చిన పనికిమాలిన ఎదవ. ఈ ఎదవని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంత అజ్ఞానులు ఉండరు ఈ దేశంలో. ఇలాంటి ఎదవల్ని ఎంత తొందరగా బహిష్కరిస్తే అంత మంచిది, ఎంత తొందరగా అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులేలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అసలు ఎప్పుడు కూడా. మీరు, నేను దయచేసి కోరుకుంటున్నా, మీ తరపు నుంచి నేను కోరుకునేది అంటే వాడు ఎక్కడ కనబడినా వాడికి సరిగ్గా మైక్ కూడా పెట్టొద్దు దయచేసి. ఈ మీడియా మిత్రులు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ వ్యూస్ కోసమో మీ స్వలాభం కోసం చూసుకుంటే రేపొద్దున్న సమాజం భ్రష్టుపట్టిపోద్ది. అవునా కదా? అదే కదా, అంటే తెలియాలి. ఇప్పుడు ఒక విషయం అబద్ధం అనే విషయాన్ని తెలియజేసేదే మీడియా, నేను తప్పు అనట్లా. కానీ వీడు చేసే వికృతి చేష్టలన్నీ కూడా సమాజానికి, హిందుత్వానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వీడి గురించి పద్దాకా మాట్లాడిన వాళ్ళు వేరే వర్గాల వాళ్ళు నవ్వుతారు, నిజంగా నవ్వుతారు. నిజంగా నేనేమి కామెడీగా చెప్పట్లా, ఇది నిజంగా నవ్వుతారు. నిజంగా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నవ్వకుండా ఇంకా మనకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఇంకా నవ్వే సిచ్యువేషన్ వస్తే మనం ఏమైపోతాం. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత తొందరగా అరికట్టగలిగితే అంత మంచిది. ఈ సమాజంలో ఇలాంటి దొంగ బాబాల్ని చాలా మందిని చూసాం. ఆల్రెడీ డేరా బాబాని చూసాం, నిత్యానందం చూసాం. వీళ్ళ చీకటి రహస్యాలు, వీళ్ళ డార్క్ సీక్రెట్స్ అన్ని కూడా బయటని